దెబ్బేసిన పవన్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న నాగబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు రాజకీయంగా ఏదో ఒక పదవి చేపట్టాలని, కనీసం 5 ఏళ్ల పాటు ఏదో ఒక పదవిలో ఒక వెలుగు వెలగాలని బాగా ఉబిలాసపడుతున్నారు. అందుకే 2019 ఎన్నికలకు ముందు జనసేనలో చాలా యాక్టివ్గా ఉన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయను అని చెబుతూనే చివరిలో నరసాపురం నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో నాగబాబు 3వ స్థానంలో ఉన్నా కూడా ఏకంగా 2,70,000 ఓట్లు సాధించారు. ఆ తర్వాత కూడా జనసేన కార్యక్రమాలలో చురుగ్గానే ఉంటున్నారు. ఈసారి టీడీపీతో పొత్తు ఉందని కాస్త ముందుగా తేలడంతో మళ్ళీ నాగబాబు పొలిటికల్ ఆశలు చిగురించాయి. ఎలాగైనా ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలని ఎన్నో కలలు కంటూ వచ్చారు. ఈ క్రమంలోనే అనకాపల్లి సీటుపై ఆయన గురిపెట్టారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని యలమంచిలలో ఆయన ఇల్లు తీసుకున్నారు. తాను అక్కడే ఉంటానని చెబుతూ వస్తున్నారు. ఇక అనకాపల్లి అసెంబ్లీ, పార్లమెంటు 2 సీట్లు జనసేన తీసుకుందని తెలియడంతో నాగబాబు ఖచ్చితంగా ఎంపీ అయిపోయినట్టే అని కలలు కన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అనకాపల్లి జనసేన అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళి 2 గంటలు గడిపి తన బ్రదర్ను ఎలాగైనా అనకాపల్లి ఎంపీగా గెలిపించాలని కోరారు. నాగబాబు కూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో జనసేన కాపు నేతలతో బాగా టచ్లోకి వెళ్ళారు. అయితే ఇప్పుడు ఈ పొత్తులోకి బీజేపీ కూడా వచ్చి చేరింది. పైగా బీజేపీ 6 పార్లమెంటు సీట్లు అడిగింది. దీంతో నాగబాబు సోదరుడు పవన్ కళ్యాణ్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయన అనకాపల్లి సీటు వదులుకొని బీజేపీకి త్యాగం చేశారు. జనసేన కాకినాడ, మచిలీపట్నం సీట్లతోనే సరిపెట్టుకునుంది. మరో ట్విస్ట్ ఏంటంటే జనసేనకు ఇచ్చిన 24 అసెంబ్లీ సీట్లలో మరో 2 సీట్లు కూడా త్యాగం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ఇక అనకాపల్లి సీటు జనసేన వదులుకోవడంతో అక్కడ బీజేపీ పోటీ చేయనుంది. దీంతో నాగబాబు ఆశలు గల్లంతయ్యాయి. ఇక పవన్ ఎంపీగా పోటీ చేస్తే కాకినాడ నుంచి బరిలోకి దిగుతారు. బందరు పార్లమెంటు సీటు ఇప్పటికే పార్టీ మారిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి ఇచ్చేశారంటున్నారు. ఈ పరిణామాలతో తీవ్రంగా హర్ట్ అయిన నాగబాబు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పార్టీ కేడర్తో పాటు కీలక నేతలకు కూడా అందుబాటులో లేకుండా పోయినట్టు తెలుస్తోంది. ఇది వ్యూవర్స్, జనసేనలో నాగబాబు రాజకీయం.